కపటమును కనబడలేదు. చదువుబడిన వాక్య భాగములో ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఈ వచనములో ఆయనలో ఏ పాపము లేదు, ఏ కపటము లేదు అనే మాటలు ఇక్కడ చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా వ్రాయబడిన మాట, ఆయనలో 4వ వచనం, ఏ దోషమును ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. గమనించాలి, పాపము లేదు, కపటము లేదు. ఇక్కడ మనం చూస్తున్నాము ఏ దోషమును కనబడలేదు. ఇంకా యెషయా గ్రంథంలో కూడా చూసినప్పుడు 53వ అధ్యాయములో 9వ వచనములో, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను. ఇక్కడ వ్రాయబడిన మాట, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అన్యాయమేమీ చేయలేదు. అన్యాయము లేదు, పాపము లేదు, కపటము లేదు, దోషము లేదు. ఇక్కడ అన్యాయమేమీ లేదు. ఏ అన్యాయము ఎవరికి చేయలేదు. ఆయన న్యాయవంతుడు కాబట్టి అందరికీ న్యాయమే చేశాడు, అందరినీ న్యాయముగానే చూసుకునేవాడు. కాబట్టి ఆయనలో ఇవేమీ లేవు, పాపము లేదు, దోషము లేదు, కపటము లేదు. ఇక్కడ కూడా ఆ మాట, ఆయన నోట ఏ కపటమును లేదు. ఇవన్నీ ఆయనలో లేవు, ఏది లేదు, ఏ పాపము లేదు. అయితే నీ నా పాపముల కొరకు ఆయన రూపాన్నే కోల్పోయాడు. అందుకే చివరిగా వ్రాయబడిన ఆ మాటను 53వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనము అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అంటే తన రూపాన్నే కోల్పోయాడు, గుర్తుపట్టడానికి వీలు లేనట్లుగా అయిపోయాడు. ఏ దోషము లేకపోయినా, ఏ కపటము లేకపోయినా, ఏ పాపము లేకపోయినా నీ కొరకు నా కొరకు తన రూపాన్నే కోల్పోయాడు. సొగసైనను స్వరూపమైనను లేదు. ఆయన ముఖము చూడడానికి వీల్లేనట్లుగా అయిపోయింది. అందుకే రక్తముతో కనబడుచున్నాడు ప్రభు. దైవజనులు పాడుచు అన్నారు, ఒళ్ళంత రక్తము, మొల్ల కిరీటము తలపై పెట్టింది సోదరా. ఒళ్ళంత రక్తమే, రక్తపు ముద్దగా, రూపము లేనివాడుగా కనబడుచున్నాడు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అని ప్రియురాలు చెప్పినట్లుగా ఏ దోషము లేని, ఏ కపటము లేని ధవలవర్ణుడైన ప్రభువే సిలువలో నీ కొరకు నా కొరకు రూపము లేని రక్తవర్ణుడుగా, రక్తముగా మారిపోయాడు. ఆయన మన కోసం తన రూపాన్ని కోల్పోయాడు. మన కోసం తన యొక్క రక్తమంతటిని దారపోస్తాడు. మన కోసం తన ప్రాణాన్నే దారపోస్తాడు. ఆ ప్రభు కోసం ఈ సిలువ ధ్యానాలు చేసే మనం కడవరకు ఆయన కొరకు బ్రతుకుతూ, ఆయనైతే అంత మనకు దారపోస్తాడు. మనం ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన రాకకు, రాజ్యములకు సిద్ధపడదాం. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. మరణాత.